నమస్తే అండి విజ్ఞాన్ గారు. నమస్తే. లావణ్య మీపై కేసు పెట్టిందని విన్నాము. సో దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? యాక్చువల్‌గా ఏం జరిగింది అంటే, లావణ్య రాజ్ తరుణ్ కేసు బాగా సాగినప్పుడు ఆమె బానే ఎంటర్‌టైన్ అయింది. ఆ తర్వాత మధ్యలో శేఖర్ పాషా వచ్చి కూడా ఆవిడని బానే ఎంటర్‌టైన్ చేశాడు. తర్వాత ఆయన 'బిగ్ బాస్'కెళ్ళిన తర్వాత ఈవిడ ఎంటర్‌టైన్‌మెంట్ అంతా క్యాన్సిల్ అయిపోయేసరికి కొన్నాళ్ళు పిచ్చెక్కిపోయింది. నెక్స్ట్ ముంబై ఎళ్లి ఆ 'మాలిక్ మల్హోత్రా' తలుపులు తన్ని వాళ్ళు చెప్పు చీపురుతో తన్నేసరికి ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ హైదరాబాద్ వచ్చింది. ఇప్పుడు హ్మ్. నా మీద కేసు పెట్టింది అంటే విషయం ఏంటంటే, ఫస్ట్ లావణ్య నాకు చాట్ చేసింది బేసికల్‌గా. ఏమని చాట్ చేసింది? గతంలో ఇప్పుడు లావణ్య మీద పడ్డట్టే ఇంత మనం ఎవడో ఒకడి మీద పడతానే ఉంటాం గదా! గతంలో ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. దాని తాలూకు ఓ కేసు నమోదైంది. అది ఒక 2018 ఆ ప్రాంతంలో. అది ఇప్పటికీ ఉంటది విజువల్. మన డైరెక్ట్ అందరికీ చెప్తున్నా. గూగుల్‌లో కూడా విజ్ఞాన్ దాసరి అని కొడితే ఇమేజెస్ నొక్కితే నా గురించి వచ్చే డేటాలో ఆ కేస్ డీటెయిల్ కూడా వస్తది. ఒక చిన్న పారాగ్రాఫ్ ఉంటది. ఏదో సాక్షి పేపర్ వాళ్ళది. అది బేసిస్ అది ఇప్పుడు దొరికింది ఈ పిల్లకి. చూసుకోండి, మీరు ఇలా అంట కదా అంకుల్, నువ్వు కెమెరాలు ఎత్తుకెళ్ళి గోవాలో అమ్ముకొని జల్సా చేసావంట కదా అంకుల్, నువ్వు దేవుడి హుండీలో గుడిలోకి వెళ్ళి దేవుడి హుండీలు కూడా దొంగతనం చేస్తావంట కదా అంకుల్ అని చెప్పేసి నాకేదో పెట్టింది. ఏంటో ఈ పిల్లకి పిచ్చెక్కి వాగుతుంది. రాత్రి అయింది కదా, ఏ డ్రగ్సో తీసుకొని ఉంటది. సర్లే మంచి మత్తులో ఉంది కదా అని చెప్పేసి, ఏదో అట్లా కాదులే అమ్మ తల్లి, జరిగింది ఏంటంటే ఇది అని చెప్పి, ఇంతకు ముందు ఇదే ఇష్యూ గురించి మనకి ఏదో ఉంటాయి కదా, ఏదో పాత ఇంటర్వ్యూలో అదొకటి పడేసా మొహాన. ఆ తర్వాత ఎక్కడున్నావు అంకుల్, మధుశాలలో కూర్చున్నావా, మధుశాలలో కూర్చుంటే పొట్ట బాగా పెరిగిపోయింది అంకుల్ మీకు అని చెప్పి మళ్ళీ వెటకారం చేసింది. ఇప్పుడు నాకేంటంటే కొంచెం అలర్ట్ అయ్యా నేను. విషయం ఏంటి, ఈ పిల్ల తాగి వాగినా ఊగి వాగినా డ్రగ్స్ తీసుకుని వాగినా మనకు అనవసరం. కానీ ఏదో వాగుతుంది. ఏమని వాగుతుంది, మధుశాల అని చెప్పింది. మధుశాల బార్ అండ్ రెస్టారెంట్ ఇక్కడ శ్రీనగర్ కాలనీలో ఉంది, హైటెక్ సిటీలో ఉంది, మన సోమాజిగూడలో ఉంది అండ్ హిమాయత్ నగర్ లో ఉంది. నాకు ఈ చైన్ చాలా ఇష్టం. నాకు ఎప్పుడైనా సరే మందు తాగాలి అనిపించినా ఫ్రెండ్స్ తో వెళ్ళాలంటే మధుశాలకే వెళ్తా. రీజన్ కూడా చెప్తా, అది బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ కొన్ని సరుకులు వాళ్ళు ఎంఆర్పి రేటుకే ఇస్తాడు. యాక్చువల్‌గా వైన్ షాప్ లోనే దొరుకుతాయి ఎంఆర్పి రేట్‌కి. బార్ అండ్ రెస్టారెంట్‌లో ఎంఆర్పి రేట్‌కి మందు దొరకడం చాలా అరుదు. అది మధుశాలలో దొరుకుతది. ఇది వాళ్ళ బ్రాండింగ్ అనుకోవచ్చు. ఫ్రీగా ఇచ్చేసాను నేను మొత్తానికి. చాలా సంతోషం. మరి ఏంటి సిట్యుయేషన్ వచ్చింది కదా అని చెప్పా. ఇప్పుడు అసలు విషయంలోకెళ్తే, లావణ్యల మధుశాల పేరింది. నేను ఆ మధుశాలకి చాలా రేర్‌గా నాకు తెలిసిన కొంతమంది ఫ్రెండ్స్ తోనే వెళ్తా. అంటే కొంతమంది మామూలు దగ్గర వాళ్ళతో. అయితే ఇప్పుడు నాకొచ్చిన అనుమానం ఏంటంటే, ఈ దగ్గర వాడు ఎవడో చెప్తే గాని దీనికి తెలీదు కదా లావణ్యకి అని నాకొక ఇది. సరే ఎవడు చెప్పుంటాడు ఏంటా? సరే ఈ పిల్లనే కాసేపు ఎంటర్‌టైన్ చేస్తే అసలు ఆడి పేరెవడో బయటికొస్తది కదా అని నేను చాట్ కంటిన్యూ చేశా. ఇదే చెప్పా ఆ పిల్లకి కూడా. మధుశాలకెళ్ళి కూర్చోవాల్సిన అవసరం లేదమ్మా. నాకిక్కడ హైదరాబాద్‌లో 6 ఫ్లాట్‌లున్నాయి. రోజుకో ఫ్లాట్‌లో తాగినా కూడా నాకు వారం గడిచిపోద్ది. ఎప్పుడన్నా ఆదివారాలు ఖాళీగా ఉంటే మధుశాలకెళ్తా. ఈసారి నీకు చెప్తా ఖచ్చితంగా ఏ టైంకెళ్తున్నానో. ఇది సంగతి. అండ్ అయినా సరే మధుశాలకు ఎందుకెళ్తా అంటే రెగ్యులర్‌గా వెళ్ళను. వైన్ షాప్ క్లోజ్ అయిన తర్వాత బార్‌లోనే మందు దొరుకుద్ది. ఇంకొంచెం ఎక్స్‌టెన్షన్ టైమ్‌లో. ఆ బార్‌లలో కూడా మధుశాలకెళ్తే నాకేంటంటే ఎంఆర్‌పి రేట్‌కి కొన్ని బ్రాండ్స్ వస్తాయి. సాటిస్ఫాక్షన్‌గా అవి తెచ్చుకుంటాను అని చెప్పి చాట్ చేశా. మీరు ఎంత ఇట్లాంటివి ఎవడన్నా చెప్తాడా బయటకి? ఇప్పుడు నేను కాబట్టి ధైర్యం కెమెరా ముందనే చెప్తున్నా గానీ ఎవడు చెప్పడు. అవునా? నా పిల్లకి అలా ఈజీగా చాట్ చేస్తే ఆమె ఏమనింది, మీరు నిజంగా భలే మంచివారండి, ఏదున్నా ఓపెన్‌గా భలే మాట్లాడుతున్నారండి అని స్టార్ట్ చేసింది. సరే పోన్లే, ఇంతకి నా ఇన్ఫర్మేషన్ నీకెవడిచ్చాడో నాకు తెలిసి చావాలి కదా! నేను కంటిన్యూ చేస్తున్నా చాటింగ్. ఇక ఆమె లెవెల్‌లో ఆమె వెళ్ళిపోతుంది. మీరు ఎంతిస్తారండి మీకు ప్రతి ఛానెల్‌కెళ్తే? ఇంత. నేను కొన్ని ఛానెల్స్‌కెళ్తా, గంటకో ఛానెల్ తిరుగుతా. నేను ఇన్ని ఛానెల్స్‌కెళ్తా. నాకు ఇంతింత ఇస్తారు. రోజు అలా గడిచిపోతే కొన్ని ఆల్టర్‌నేట్ డేస్‌లో వెళ్తా, కొన్ని ఇలా వెళ్తా అని జెన్యూన్‌గానే చెప్పా. ఎందుకంటే ఇప్పుడు నేను అబద్ధం చెప్పినా సరే నా పేరు కొడితే ఎన్ని ఛానెల్స్‌లో ఉన్నానో వచ్చేస్తాయి గదా! అంతే వెళ్తున్నానని చెప్పేసా. ఈ మధ్య కాలంలో నేను ఒక ఛానెల్‌కెళ్తున్నానండి. ఆ ఛానెల్‌లో గూడా మీ వీడియోస్ నేను చూసాను గతంలో. ఈ మధ్య కనబడట్లేదు ఆ ఛానెల్‌లో మీ వీడియోలు. అండి ఆ ఛానెల్ వాళ్ళు మిమ్మల్ని ఏమైనా తరిమేశారా? అని అడిగింది. అమ్మ తల్లి, నువ్వు ఏ ఛానెల్‌కి గురించైతే మాట్లాడుతున్నావో అది నా పుట్టింటి లాంటి ఛానెల్. ఓకేనా? నేను అర్ధరాత్రి 12 గంటలకెళ్ళి కూడా తలుపులు తీసుకొనెళ్ళి, తాళాలు తీసుకొనెళ్ళి నాకు నచ్చిన వీడియో నేను చేసుకొని రావచ్చు. నాకంత ఫ్రీడమ్ ఉంది. మేము ఎంటర్ అయిందే ఆ ఛానెల్ ద్వారా. నువ్వు ఈ రోజు గాక, నిన్న గాక మొన్న అక్కడికెళ్ళేసి వాడికి సపోర్ట్ కాంగానే ఎగిరెగిరి పడుతున్నావు. నా గత వీడియోలు నువ్వు చూసుంటావు. అది సంగతి. మరి ఇప్పుడు ఎందుకెళ్ళట్లేదండి ఆ ఛానెల్‌కి? మీకు అంతా ఇది ఛానెల్ అన్నారు గదా!
ఏం లేదమ్మా, పర్సనల్ గా చెప్తున్నా, నీకు కూడా నువ్వు నీకు అర్థమైంది. నేను జాయిన్ అయినప్పుడు ఒక చిన్న అమౌంట్ కి అక్కడ జాయిన్ అయ్యా, తర్వాత పెంచమంటే వాళ్ళకి అది భారం అయింది. కానీ ఇప్పుడు నాకు డిమాండ్కి బయట మంచిగానే ఇస్తున్నారు. సో ఎక్కువ ఇచ్చే ఛానల్స్ కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి, తక్కువ ఇచ్చే ఛానల్స్ కి ఎప్పుడో అరుదుగా వెళ్తున్నాను. అది కూడా నేను తీసుకోను, ఎందుకంటే అది మా ఛానల్ కాబట్టి. ఎవడైనా సరే ఎక్కువ ఎక్కడ ఇస్తే అక్కడికే వెళ్తారు కదా, నేను అదే పని చేశానని చెప్పా చాటింగ్ లో. ఆహా అవునా అండి, నాకు ఇప్పుడు అర్థమైందండి, అంటే నా వల్లే కదా మీకు ఎక్కువ వచ్చేది అని అడిగింది. పిచ్చి పిచ్చిగా ఉందా, నాకు లావణ్య తప్ప ఇంకా వేరే టాపిక్స్ ఏమన్నా, మేము రోజు 500 టాపిక్లు మాట్లాడితే అందులో ఏ మూలకం ఉంటుంది లావణ్య, నీకు నువ్వు అంత ఇంపార్టెన్స్ ఇచ్చుకోకు అని నేను కూడా చాట్ చేశా. ఆ తర్వాత ఆ పిల్ల చెప్పడం, బేసిక్ గా మీ గురించి ఇట్లా తెలిసి ఏదో అనుకున్నానండి, వాడిని పర్లేదు మీరు బాగానే మాట్లాడుతున్నారు, మీరు చాలా వెటకారంగా మాట్లాడుతున్నారు అని చెప్పి తననింది. నేను కూడా అలాగే రెస్పాండ్ అవుతూనే వచ్చా. చూడు లావణ్య, నేను ఇప్పుడు నీతో అండ్ మళ్ళీ అన్నాను కూడా, ఆ ఛానల్ గురించే మాట్లాడితే, ఇప్పుడు అదే ఛానల్ ఎలా అంటే మాకు ఎంత ఫ్రెండ్లీ ఛానల్ అంటే, ఆ ఛానల్ గురించి నెగిటివ్ గా నా దగ్గర శేఖర్ పాషా మాట్లాడాడు, కానీ నేను ఆ వీడియో వేయలా. అండ్ ఎందుకు అంటే ఆ ఛానల్ మీద మాకు అంత మమకారం ఉంటది. ఆ ఎండి గురించి కానీ ఆ ఛానల్ గురించి ఎవరైనా తప్పుగా నాతో మాట్లాడినా మేము ఆ వీడియో లేము. అంతెందుకు లావణ్య, నువ్వు కూడా నాకు సిస్టర్ లాంటి దానివే అని స్టార్ట్ చేశా. ఎందుకన్నానంటే మళ్ళీ పిచ్చిది ఈమె ఎట్లాంటిదంటే, విజ్ఞాన్ దాసరి కూడా నన్ను గోకుతున్నాడు అని చెప్పి మళ్ళీ రచ్చకెక్కుద్ది. అవసరమా మనకు ఆ పెంట, అందుకని చెప్పేసి నేనేం చేసా, సిస్టర్ 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 అని 4-5 సార్లు అన్నా. అమ్మ నువ్వు కూడా నాకు సిస్టర్ లాంటి దానివే, కాబట్టి నేను చెప్తున్నా, నీకు సంబంధించిన కూడా పిచ్చి పిచ్చి వీడియోలు మా దగ్గర బోల్డన్ని ఉన్నాయి, వేయాలంటే అన్ని ప్రదర్శించుకోవచ్చు, పెద్ద విషయం కాదు. సరే పిల్ల సైలెంట్ గా ఉంది కదా ఎందుకులే అని చెప్పి మేము కూడా వద్దులే అని అనుకున్నాం అని అన్నా. ఇక్కడ లావణ్య తెలివితేటలు ఉపయోగించింది. ఏమనింది తెలుసా, నాకు సంబంధించిన న్యూడ్ వీడియోలు మీ దగ్గర ఎక్కడ ఉన్నాయండి, ఎలా వచ్చాయి మీకు అనింది. నేను న్యూడ్ వీడియోలు అని చెప్పలేదే, పిచ్చి పిచ్చి వీడియోలు అంటే నువ్వు పిచ్చెక్కి ప్రదర్శించిన అడ్డమైన వీడియోలు మా దగ్గర ఉంటాయి. న్యూడ్ అనే పదం నేను వాడలా. ఈమె తెలివితేటలు ప్రదర్శించింది. అయినా నా న్యూడ్ వీడియోలు అంటే బాత్రూంలో స్నానం చేసేవా, నేను సోలోగా ఉన్నాను, ఇంకెవరితో ఉన్నానా అంటే, భావన వీడియోలు కూడా ఉన్నాయా మీ దగ్గర, ఉనిత్ రెడ్డి ఇచ్చాడా, మీకు ఎక్కడ పడ్డాయి అసలు ఈ వీడియోలు, నాకు పంపవా. అమ్మ లావణ్య గుడ్ నైట్, నువ్వేదో ట్రై చేస్తున్నావు కానీ ఐ అప్రిషియేట్ యూ అన్నట్టుగా నేను గుడ్ నైట్ చెప్పా. ఆ పిల్ల కూడా దాన్ని ఏదో రకంగా లాగాలని చూసింది. నేనేం చెప్పానంటే, లావణ్య ఇప్పుడు నీతో ఎంత మంచిగా మాట్లాడినా మళ్ళీ తెల్లారులేస్తే నువ్వు నాకు శత్రువువే. ఎందుకంటే నెక్స్ట్ ఏ ఛానల్గా నేను నిన్ను తిడతా, ఎందుకంటే నాకు నువ్వు నచ్చలా, నీ బిహేవియర్ నాకు నచ్చలా, నేను కన్విన్స్ అవ్వాలా నీకు. సో రేపు నేను నిన్ను అలాగే తిడతా అని కూడా చెప్పా. సరే పోరా అనుకుందో ఏంటో, బ్లాక్ చేసేసింది అక్కడితో నన్ను. నాకు తెలియదు ఆ పిల్ల బ్లాక్ చేసిందని. నేను మళ్ళీ ఏం చేశానంటే, లాస్ట్ నా మెసేజ్ ఒక స్మైలీ పెట్టి, ఇంతకీ లావణ్య నేను టాపిక్స్ ఎలా చెప్తానంటో బాగా చెప్తానా, నీ ఒపీనియన్ ఏంటి నా టాపిక్స్ పైన, కామెంట్ ఏమైనా ఉందా అని చెప్పేసి అడిగా. అది సింగిల్ టిక్ పడింది, ఆ పిల్లకి అది రీచ్ అవ్వాల, సరిపోయింది. ఇప్పుడు లావణ్య దీన్ని ఎలా వాడుకుందో చెప్తున్నా. నాకు ఒక ఛానల్ వాళ్ళు కాల్ చేసి, నిన్న నువ్వు లావణ్యతో చాట్ చేసావా అని అడిగింది. అదేంటి నేను లావణ్యతో నీకెలా తెలుసు, నేను ఏం చేసావు అని అడిగింది. ఉండు నేను అన్ని స్క్రీన్ షాట్స్ పంపిస్తున్నా నీకు అన్నా. పంపించేశాను. చూసిన తర్వాత నీకు ఇప్పుడు చెప్తున్నా విని అసలు ఏం జరిగిందంటే, నువ్వు లావణ్యతో చాట్ చేసావు కరెక్టే, ఇంత ఫ్రెండ్లీగా ఎందుకు చాట్ చేసావు అని అడిగింది. ఆ పిల్ల మధుశాల అని ఒక పదం వాడింది, అది నాకు నా పర్సనల్ ఫ్రెండ్స్కి తప్ప ఎవరికి తెలియదు. సో వాళ్ళు ఎవరన్నా ఈమెకి ఫ్రెండ్లీ అయ్యి చెప్పుంటారా నా గురించి, అందుకని చెప్పేసి ఆ పిల్లతో కక్కిద్దామని కొంచెం ఫ్రెండ్లీగా చాట్ చేసా అన్న. ఓకే అర్థమైంది. ఇక విషయం ఏంటంటే, నువ్వు ఎక్కడి నుంచి అయితే ఫ్రెండ్లీగా చాట్ చేయడం స్టార్ట్ చేసావో అక్కడి నుంచి నీ ఫ్రెండ్లీ చాట్ ఎండ్ వరకు లావణ్య కట్ చేసి ఆ స్క్రీన్ షాట్స్ ని రాస్తరుకు పంపించింది. విజ్ఞాన్ దాసరి కూడా నాకు సపోర్ట్ అయిపోయాడు. ఇప్పుడు చూసావా ఈ చాట్ చూడు, నన్ను సిస్టర్ అంటున్నాడు, ఆయన పర్సనల్ విషయాలు అన్ని చెప్తున్నాడు, ఆయన ఇన్కమ్ కూడా చెప్తున్నాడు, అన్ని రోజు ఇలాగే మాట్లాడుకుంటాం, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో మాట్లాడుకుంటున్నాం మేము, ప్రతిరోజు రాత్రి మాకు ఇదే పని చాటింగ్, నీ సంతు నేను చూస్తారా, విజ్ఞాన్ దాస్ కూడా నాకే సపోర్ట్, నువ్వు వాడికి ఏమేమి పంపావో నాకు తెలుసు, వాడు నాకు అన్ని ఇచ్చేసిండు నువ్వు పంపిన వీడియోలు, ఇప్పుడు అవన్నీ నా దగ్గరే ఉన్నాయి, నీ సంగతి చెప్తా నేను. రాస్తానికి అర్థం కాలే, నేనేం పంపా విజ్ఞాన్కి, ఇదేం మాట్లాడుతుంది అసలు ఏంటి, అయినా విజ్ఞాన్ వీడు దీంతో చాట్ చేయడం ఏంటి అని చెప్పి వాళ్ళకి చెప్తే, వాళ్ళు కాస్త ఆ ఛానల్ వాళ్ళకి కాల్ చేసి, అదేంటండి విజ్ఞాన్ దాసరి గారు కూడా యూటర్న్ తీసుకున్నారంట. చిచి అట్లాంటిదే ఉండదే, మీరు ఏదో తప్పుగానే ఉంటారు, కావాలి చాటింగ్ చూడండి. ఆవిడ చూసింది, చాటింగ్ లో కూడా ఏదో తేడా అనిపిస్తుంది నాకు,
నేను విజ్ఞాన్తోనే మాట్లాడితే పెట్టేయండి. నాకు కాల్ చేస్తే నేను మొత్తం చెప్పిన తర్వాత ఆవిడ చెప్పిన విషయం, నువ్వు చేసింది ఇంతవరకు రాస్తంతో వాడుకుంది. నెక్స్ట్ ఏం చేసింది, నా న్యూడ్ వీడియోలు నీకెక్కడివి, నా న్యూడ్ వీడియోలు నీకెక్కడివి అనింది కదా ఇంటెన్షన్ గా తనే. అక్కడి నుంచి కట్ చేసి నార్సింగి పోలీస్ స్టేషన్ పంపింది. ఆమె ఫ్రెండ్లీ ఎస్ఐకి పంపి, పలానా విజ్ఞాన్ దాసరి నా న్యూడ్ వీడియోలు వాడి దగ్గర ఉన్నాయి, నన్ను బెదిరిస్తున్నాడు అండి, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు, నాకు చాలా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు, అంత వాడికి ఇచ్చుకునేంత నాకు లేదండి అలా అని చెప్పి నేను పరువు కూడా పోగొట్టుకెళ్ళి నేను ఆత్మహత్య చేసుకుని నేను చున్నీ కడుతున్నా స్టూల్ తంతున్నా అని అక్కడ చెప్పాను. ఆ ఎస్ఐ నాకు ఫోన్ చేసి, ఒరే నీ పేరు విజ్ఞాన్ దాసరియే కదా, నువ్వు అర్జెంటుగా బస్ స్టేషన్కి వచ్చాయి. ఎందుకు రావాలి, నీ మీద కంప్లైంట్ వచ్చింది, నువ్వు రావాలి. ఏయ్ ఎవడిచ్చాడు కంప్లైంట్, ఎవడిస్తాయండి, నీ మీద కంప్లైంట్ వచ్చి నువ్వు రావాలి. పిచ్చి పిచ్చి వేషాలు నువ్వు ఎస్ఐ అయితే నాకేంటి, ఎవడైతే నాకేంటి. నేను మాట్లాడింది అదే. ఎవడు పడితే వాడు నీ దగ్గరకు వచ్చి ఏది పడితే కంప్లైంట్ ఇస్తే నువ్వు నన్ను ఎలా పిలుస్తావు? ఎవరు పడితే వాళ్ళు రాలేదు, నీ మీద కంప్లైంట్ ఇచ్చానే మేము చేసాం. పిచ్చి పిచ్చి వేషాలు కానీ తప్పై ఉంటుంది, మీరు ఇంకోసారి సరి చూసుకోండి. ఎట్లా తప్పవుతుంది, 2 తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ లో ఇంతమంది జనాలు ఉంటే వాళ్ళు వచ్చి నీ మీదనే ఎందుకు కంప్లైంట్ ఇస్తారు? నువ్వేదో చేయబట్టే కదా, నువ్వు రా బాబు, నువ్వు మాటకు ముందోసారి రా, మాటకు తర్వాత ఒకసారి రా అంటున్నావు. అంత ఎక్స్పెక్ట్ చేయకు. నిజంగా జెన్యునిటీ ఉంటే రావడానికి పెద్ద విషయం కాదు. నువ్వు ఎస్ఐ స్టేజ్ లో ఉన్నావు కాబట్టి కేసు ఉంది రా అంటే వచ్చడానికి నేనేం గొర్రెని కాదు. నీ దగ్గరకు వచ్చేవాళ్ళు బోల్డ్ మంది ఉంటారేమో, నేను ఆ టైప్ కాదు. కేసులో ఎంత అథెంటిసిటీ ఉందనేది నువ్వు తెలుసుకొని తర్వాత నాతో మాట్లాడు. అథెంటిసిటీ ఉంది విత్ ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర, నువ్వు రా. ఏం ప్రూఫ్స్ ఉన్నాయి? నువ్వు ఆమెతో చాట్ చేస్తున్నావు కదా, ఆ ప్రూఫ్స్ ఉన్నాయి. ఏమని చాట్ చేశా? ఆమె న్యూడ్ వీడియోలు ఉన్నాయని చెప్పినావు కదా. ఎవడు చెప్పాడు సరిగ్గా చూడ చాట్? అయినా సరే నువ్వు ఎందుకు చాట్ చేసినావు, నువ్వు రా. నేను చేయలే, ఫస్ట్ ఆవిడే నాతో మెసేజ్ పంపింది. ఇదిగో నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు, నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి, నువ్వు ఆ పిల్లని నక్కలతో పడుకుంది, కుక్కలతో పడుకుంది, వాళ్ళతో ఇది చేసి థంబ్నెయిల్స్ పెట్టావు, దాన్ని నీ సమాధానం ఏంటి? వీడియో ఓపెన్ చేయి, నేనేమన్నా మాట్లాడానా, అలా అన్నానా? ఒకసారి చూడు. అవన్నీ చూడాల్సిన అవసరం మాకు లేదు. మరి చూడాల్సిన అవసరం లేనప్పుడు నాతో మాట్లాడాల్సిన అవసరం నీకు లేదు. నువ్వు తప్పు చేసావు అంటే మాట్లాడు. నువ్వెవడో నాకు తప్పు నేను ఇంక రెచ్చిపోయా. నువ్వెవరు నేను తప్పు చేశానని చెప్పడానికి? నేను తప్పు చేయలేదు, నేను కదా చెప్తున్నాను. నువ్వెవరు చెప్పడానికి నువ్వు తప్పు చేయలేదని? నేను చెప్పాలి నువ్వు తప్పు చేసావా లేదా అని. హూ ద హెల్ ఆర్ యూ? నువ్వు ఎలా చెప్తావు నేను తప్పు చేశానని? నా గురించి నేను కాకుండా ఇంకెవరు డిఫెండ్ చేసుకుంటాడు? ఎవడు పడితే వాడు వచ్చి నువ్వు తప్పు చేసావు నువ్వెవడు నన్ను అనడానికి? నేను అలాగే ఇచ్చాడు డైరెక్ట్ గా. ఆయనకేమో ఈగో హర్ట్ అవుతుంది లోపల నుంచి. నేను ఇంత పెద్ద ఇస్తాయని ఇప్పటివరకు ఎవడు నాతో ఇట్లా మాట్లాడేది, వీడియో నాతో మాట్లాడేదని. నీకు కాలితే కాలని, నాకు అనవసరం. కానీ అథెంటిసిటీ ఈజ్ మోర్ దెన్ ఇంపార్టెంట్. నీ దగ్గరకు ఒక కేసు వచ్చింది, నేను పెడతా. నరేంద్ర మోడీ నన్ను నడుము గిల్లాడని చెప్తా. తీసుకురా నరేంద్ర మోడీని. పలానా విజ్ఞాన్ దాసరి నడుము గిల్లావంట, ఎందుకు గిల్లావని అడుగు. ట్రంప్ నన్ను మొట్టకాయ వేసాడు, నా జుట్టు బీకాడని చెప్తా. కేసు పెడతా నేను. తీసుకురా ట్రంప్ని, నోటీస్ ఇస్తే తీసాడు అంటే నీ దగ్గర కంప్లైంట్ ఇస్తా. మరి అలాంటప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఏముంది ఎవిడెన్స్? నేను చెప్తా, ట్రంప్ నా నడుము గిల్లడు, ఇదిగే ఎవిడెన్స్ అని ఈనాడు పేపర్ ఇస్తా నీకు. దాంట్లో నీకు దొరుకుద్దా? అంటే నీకు ఇచ్చిన ప్రతిదీ ఎవిడెన్సేనా? చదవాల్సిన అవసరం లేదా? నేను అది గట్టిగా అడిగితే ఆయన సరేగా నువ్వు ఎందుకు వాట్సాప్ కాల్ చేసావు? వాట్సాప్ కాల్ ఎవరు చేయలా, సరిగ్గా చూసుకో. నేను ఎవరికి వాట్సాప్ కాల్ అసలు చేయను. ఇప్పుడు నీకు కూడా వాట్సాప్ కాల్ చేశానా, డైరెక్ట్ గా చేశానా? నాకు ఫోన్స్ అనేవి రావు, ఎందుకంటే ట్రూ కాలర్ బ్లాక్ చేస్తుంది. నేను నీ నెంబర్ సేవ్ చేసుకుంటేనే నాకు ఎవడి ఫోన్ అన్నా వస్తుంది. నేను చూసుకొని నేను ఎవరికైనా చేయాలా తప్ప ఎవడు నాకు చేయడానికి ఉండదు. నేను అలా పెట్టుకున్నా నా సెట్టింగ్ లో. నాకెందుకు అడ్డమైన ఫోన్స్ అన్ని? నాకు ఎవరితోన్నా మాట్లాడాలనిపిస్తే నేను మాట్లాడదు. అలా నాకు ప్రతి కాల్ని అది ఎవడో చూసి నేను అటెండ్ అవుతా. అలా చేస్తేనే కదా నువ్వు ఎవరనేది నాకు తెలిసి వచ్చింది. అది నా పర్సనల్. మళ్ళీ అలా ఎందుకు పెట్టుకున్నావు నువ్వు అంటే నేనేమనలేను. అలా గట్టిగా నువ్వు అడిగినా సరే నేను చెప్పు తీసుకుపడతా, ఎందుకంటే అది నా పర్సనల్. దట్ ఈజ్ మై పర్సనల్. నా పర్సనల్ గురించి క్వశ్చన్ చేసే అధికారం ఎవరికి లేదు ఈవెన్. సో ఇట్లా నేను మాట్లాడితే ఆయనకి ఏదో హర్ట్ అయింది. నేను చూసుకుంటా, నేను లోపల పంపిస్తా, చూసుకుంటా అని పెట్టేశాడు. సరే చూసుకోపో అన్న. తర్వాత ఒక కాసేపు అయిన తర్వాత నాకేమనిపించిందంటే, ఇప్పుడు విషయం ఏంటి, ఇప్పుడు మన గురించి ఒక మనిషి మాట్లాడినా ఏమన్నా అనుకోవచ్చు, ఓ ఆడపిల్ల మాట్లాడినా, ఒక మగాడు మాట్లాడినా, ఒక కుక్క పిల్ల మాట్లాడినా, ఓ వస్తువు మాట్లాడినా, ఓ చెట్టు మొట్ట మాట్లాడినా ఏమన్నా అనుకోవచ్చు. అక్కడ కంప్లైంట్ ఇచ్చిన లావణ్య, షీఈ్ నాట్ రిలేటెడ్ టు ఆల్ దీస్ జెండర్స్. సో అందుకని చెప్పేసి ఆ పిచ్చిది ఏదో చెప్పింది కదా అని చెప్పేసి
నేను ఎస్ఐతో గొడవ పడ్డం ఏంటి, ఎస్ఐ నాతో గొడవ పడ్డం ఏంటి? ఇప్పుడు ఆయన ఏమనుకుంటాడు, ఈ నా కొడుకుని ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి ఆయన అనుకుంటాడు. నేను మాత్రం ఎందుకు ఖాళీ రూమ్ ఉంటా? నేను ఆ ఎస్ఐ మీద సిపికి కంప్లైంట్ ఇస్తా, నేను హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇస్తా. ఇప్పుడు అవసరం ఏంటి? అయితే నేనన్నా జైలుకి వెళ్ళాలని వాడు చూస్తాడు, ఆయనన్నా సస్పెండ్ చేయాలని నేను చూస్తా.